నెక్స్ట్, వాట్ ఆర్ ది కండిషన్స్ అండర్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్ అనే ఒక క్వశ్చన్ లో హార్డ్ వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్ అమ్మ. ఈ తెలుగు మీనింగ్స్ అన్ని మీకు తెలిస్తే ఒకటి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వర్డ్ మీరు ఆ క్వశ్చన్ మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, అకామిడేట్ అంటే వసతి కల్పించడం, సోషల్ డైవర్సిటీస్ సామాజిక వైవిధ్యాలు, ఫెయిర్ ఫెయిర్ రీప్రజెంటేషన్ అంటే న్యాయమైన ప్రాతినిధ్యం. రీప్రజెంటేషన్ అంటే ఏంటి, మన ప్లేస్ లో ఇంకొకళ్ళు అలా వెళ్ళడం, అలా అనమాట. ఎగ్జాంపుల్, నేను ఒక టీచర్, నేను ప్రతిసారి నేను కరెంట్ బిల్ కట్టలేను. అలాంటప్పుడు నా ప్లేస్ లో నా స్టూడెంట్ వెళ్ళి కరెంట్ బిల్ కట్టాడు అంటే నా రీప్రజెంటేటివ్ గా వెళ్ళాడు, అంటే మన బదులు ఏజెంట్ లాగా ఇంకొకరు పనిచేయడం, దాన్ని రీప్రజెంటేటివ్ అంటారు. ఇర్రెస్పెక్టివ్ అంటే సంబంధం లేకుండా, క్రీడ్ అంటే మతం, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ఎన్ష్యూర్స్ అంటే నిర్ధారిస్తుంది, మెజారిటీ అంటే పెద్ద భాగం, రీప్రజెంటేషన్ అంటే యాక్షన్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ యాక్టింగ్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్. ఇప్పుడు చెప్పింది చూసారా, మాట్లాడడం కానీ పని చేయడం కానీ ఒకరి బదులుగా, దాన్ని రీప్రజెంటేషన్. మైనారిటీ అంటే స్మాల్ నెంబర్ లేదా స్మాల్ పార్ట్, దాన్ని మైనారిటీ అంటారు. ఎక్కువ పార్ట్ ని మెజారిటీ. సో నెక్స్ట్ ఇదమ్మా, కండిషన్స్ అండర్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్ అనే ఒక క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, ఏ మెటీరియల్ మీరు చదివినా ఈ వర్డ్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ వర్డ్స్, ఈ వర్డ్స్ తెలుగు మీనింగ్స్ అని రాశారు. ఇప్పుడు మీకు ఈజీగా ఆ క్వశ్చన్ అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ.